నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బెంగాల్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ. గురువారానికి మధ్యంతర నివేదిక సమర్పించాలని సిబిఐకి ఆదేశం. హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం. చెరువుల్ని తలపిస్తోన్న కాలనీలు, రోడ్లపైకి చేరిన నీరు. దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం. మింటోలో నేట మునిగిన వాహనాలు. బాపట్లలో పేదల భూములపై వైసీపీ నేతల కన్ను. అక్రమ రిజిస్ట్రేషన్తో కబ్జా చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు. ఆసుపత్రి నుంచి ప్రఖ్యాత గాయని పి సుశీల డిశ్చార్జ్. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వెల్లడి. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన బెంగాల్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 3 సభ్యుల ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపుతోంది. 2 రోజుల క్రితం ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇది యావత్ దేశానికి సంబంధించిన అంశమని విచారణ సందర్భంగా సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. మహిళా భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు పనిచేసే చోట వారి భద్రతకు సంబంధించి ప్రోటోకాల్ ఉండాలన్నారు. ఈ కేసు దర్యాప్తుపై మధ్యంతర నివేదిక గురువారానికల్లా సమర్పించాలని సిబిఐని ఆదేశించారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారానికి నిరసనగా అనకాపల్లిలో న్యాయవాదులు ఆందోళన చేశారు. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. బాపట్ల మండలం మరుప్రోలు వారిపాలెంలో జీవనాధారంగా ఉన్న అరెకరం భూమిలో 19 సెంట్లను వైసీపీ నేతలు నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఓ బాధిత మహిళ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 4 దశాబ్దాలుగా స్వాధీనంలో ఉన్న భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని నగరం మండలం పెదమట్టపూడికి చెందిన షేక్ రహంతున్నీసా వాపోయారు. దీనిపై గతంలో నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్పై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. కొనుక్కున్న భూమిని నాకు మరుపురాపాలెంలో అరెకరం ఇచ్చారు. గ్యాస్ గూడెం పక్కనండి ఇచ్చాను. మా పెళ్ళి నాకు 45 సంవత్సరాల నుంచి 1B అడుగులు తహసీలు అన్ని నా పేరు మీదే ఉన్నాయండి. అంటే వీళ్ళు అమ్మమని నక్కా నాగరాజు నా ఇంటికి వచ్చాడు. నేను అమ్మనని చెప్పానండి. చెప్పిన వెంటనే తీసుకొని వెళ్ళి మేము సర్వే చేపిస్తే ఆ సర్వేలో 3 నెంబర్లో ఉంటే 19 సెంట్లు తీసుకొని వెళ్ళి నసరాపేటలో రిజిస్ట్రేషన్ చేపించాడండి. నక్కా నాగరాజు, కోకి రామిరెడ్డి, చెన్నకేశవరెడ్డి. రిజిస్టర్ వాళ్ళకి వెళ్ళి మేము అడిగాము, మా పొలం కదా, అన్ని 1B అడుగులు పాస్ పుస్తకాలు అన్ని మా పేరు మీదే ఉండే కదా, మీరు ఎలా రిజిస్టర్ చేశారంటే కోన రఘుపతి గారు మాకు ఫోన్ చేశారు చేయమని రికమెండేషన్ చేశారు. అందుకని మేము రిజిస్టర్ చేశామమ్మా, అది మీరు చూసుకోండి. వైసీపీ ప్రభుత్వం కదా ఇప్పుడు, వాళ్ళు అలానే కబ్జా చేసి ఇలానే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని చెప్పారండి. తిరిగి పోలీసులు కూడా ఒక ఆడబిడ్డని కూడా చూడలేదండి. మాకు రాత్రి 11 గంటలు 12 గంటల వరకు కూడా కూర్చోబెట్టారు. నా తల్లిదండ్రులు నా పిల్లలు ఇచ్చిన పొలం అండి అది. నాకు ఇది తప్పితే 2 ఆధారము లేదు. నా భర్త హార్ట్ పేషెంట్ అండి. నేను కూలీ చేసి ఇల్లు పోషించుకోలేకపోతున్నాము. అందుకని ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ చేతులెత్తి మరీ అర్థిస్తున్నాము. మా పొలాన్ని ఆ రిజిస్ట్రేషన్ ఎత్తేసి నాకు సహాయం చేయమని మరీ కోరుతున్నానండి. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే వివిధ శాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారని తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో దోచుకోలేదని చెప్పే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో చాలా మంది అధికారులు జైలుకెళ్లారని, ఇప్పుడు జగన్ కారణంగా జైలుకెళ్లేందుకు అధికారులు క్యూ కడుతున్నారని విమర్శించారు. దోపిడీ చేస్తుంటే అతను అధికారం
ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడు ఎక్కడున్నాడు, మీరు తింటే తప్పేంటి అనుకున్న సామెతగా మొత్తం కూడా దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని. వీళ్ళు విపరీతమైనటువంటి కరప్షన్ చేశారు ప్రతి శాఖలో చేసి ఆ ఫైలుకు సంబంధించినటువంటి ఈరోజు మేము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ ఫైల్ తెస్తే ఇలా దొంగతనం మొత్తం కూడా బయటపడింది. ఆ దొంగతనం బయటపడి ఎక్కడ అరెస్టుగా వెళ్తామని ఫైల్ దగ్ధం చేస్తున్నారు. తమ ప్రిన్సిపల్ను బదిలీపై పంపించవద్దంటూ శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును ఆకస్మికంగా బదిలీ చేయడంపై కళాశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. మంచి బోధనతో అందరికీ చేరువైన ప్రిన్సిపల్ను బదిలీ చేస్తే నష్టపోతామని విద్యార్థులు వాపోయారు. కళాశాలలో పనిచేస్తున్న కామర్స్ అధ్యాపకుడు కక్షపూరితంగా ప్రిన్సిపల్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రిన్సిపల్ తమ కళాశాలలోనే ఉండేలా చూడాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. చాలా మంచి బాగా చెప్తారండి. స్టాఫ్ మొత్తం కలిసి సార్ని కుట్ర తోటి అలా లెటర్ పంపించారండి. ఓన్లీ బుక్స్ కోసం ప్రిన్సిపల్ సార్ని పంపారండి. అతను రవికుమార్ అతనికి లెటర్ పెట్టగా అతని అంట సర్బుద్ది కాలేజీలో ఉంచమన్నారండి. ఆ తర్వాత అంట అతను కూడా మంచి సార్ పోదండి. ఆ సార్కి ఇంకేట్ రాదు, కామర్స్ సార్ అతనికి. ఆ సార్ వచ్చి ఎల్లకొట్టారండి మంచి. ఈ సగం మధ్యన ఎల్లకొట్టడము మాకు పబ్లిక్ కూడా దగ్గర అవుతుంది, సిలబస్ కూడా అవ్వట్లేదు. అది ఎలాగా మీరే న్యాయం చెప్పండి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సేరి నరసన్నపాలెంలో ఇండియన్ ఆయిల్ బంకు కార్మికుడిని కారు డ్రైవర్ బురిడి కొట్టించాడు. కారులో ఇంధనం నింపుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండానే అక్కడి నుంచి ఉడాయించాడు. పెట్రోల్ బంకు కార్మికుడు పిలుస్తున్నా పట్టించుకోకుండా కారులో వేగంగా పారిపోయాడు. గానకోకిల పి సుశీల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అస్వస్థతతో 2 రోజుల క్రితం చెన్నై కావేరీ ఆసుపత్రిలో సుశీల చేరారు. ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, సంతోషంగా ఉన్నానని ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పి సుశీల ధన్యవాదాలు తెలిపారు. హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యాను. ఆరోగ్యంగా సంతోషంగా పంపించారు. మీ అందరికీ ముఖ్యంగా మీ యొక్క ప్రార్థనలు నన్ను రక్షించేది. దేవుని నమ్మినవాడు ఎప్పుడు చెడడు. ఇసైకు సంతోషమా వచ్చేసాను. మీరందరూ చాలా హాయిగా ఉండొచ్చు. మిమ్మల్ని అందరినీ భగవంతుడు రక్షిస్తాడు, నన్ను రక్షించినట్టు. మీకు అందరికీ కోటి దండాలు, కోటి నమస్కారాలు. ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆయుష్మాన్ భవ. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను గాలికొదిలేశారు. వైసీపీ పాలనలో ఆసుపత్రి నిర్వహణను పట్టించుకున్న పాపాన పోలేదు. 50 పడకలతో సకల సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. 12 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం 7గురే ఉన్నారు. తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులను ప్రైవేటు వైద్యశాలలకు పంపిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల కొరత కూడా వేధిస్తోంది. అపరిశుభ్ర వాతావరణంతో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. దోమలు, పందుల బెడద ఎక్కువై రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వమైన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సీమాంక్ హాస్పిటల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. డాక్టర్స్ కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా చిన్న యాక్సిడెంట్ కేసు కానీ, చిన్న జ్వరం వాటికి చూస్తున్నా తప్ప ఏదైనా పెద్ద కేసులు కానీ అక్కడికి వెళ్తే వెంటనే కడపకు, రిమ్స్కు రెఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ హాస్పిటల్కు డాక్టర్స్ నియమించి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే బద్వేల్ సీమాంక్ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అట్లూరు కానీ, గోపవరం కానీ,
బద్వేలుకు సంబంధించి ఒకటే హాస్పిటల్ ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలా, మౌలిక సదుపాయాలతో పాటు డాక్టర్స్ను కూడా నియమించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. మరి ఈ చుట్టుపక్కల బద్వేలు ప్రాంతంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సీమాంక్ హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రజానికమంతా కూడా మరి ఇక్కడ వైద్యం పొందలేక మరి వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తూ ఉంది. మరి ఈ విధంగా చేయడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కూడా విచ్చలవిడిగా వాళ్ళ నుంచి వేలాది రూపాయలు దండుకుంటూ ఉన్నారు. డెంగ్యూ లేకపోతే మలేరియా లాంటి వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా విజృంభిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో సాక్షాత్తు ఆసుపత్రి చుట్టే పరిసరాలంతా కూడా శుభ్రం లేకుండా ఈరోజు అంతక్కడంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా లేకుండా కంపు కొడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అధికారులు దృష్టి సారించి మరంతా కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి స్థలం కబ్జా అవుతా ఉందో దాన్ని ప్రభుత్వ అధికారులు స్పందించి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన చిన్నారులు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 3 పిల్లలు మృత్యువాత పడగా మరో 30 మందికి పైగా వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 22 మంది చిన్నారులను స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ వైద్యాధికారులకు నివేదిక అందజేస్తున్నారు. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో పిల్లలు కోలుకునే వరకు వారికి వైద్య సేవలు అందించనున్నట్లు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శిరీష తెలిపారు. భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది. కొండపోతుగా కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది. సికింద్రాబాద్లోని జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రశాంతినగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. న్యూ బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద పోటెత్తింది. భారీ వర్షానికి సనత్ నగర్ పార్సిగుట్ట నుంచి రామానగర్ రోడ్డుపైకి ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లోని ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి వరద చేరడంతో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగాయి. రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న రహదారి అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. నాంపల్లిలోని దుకాణాల్లో నీరు చేరడంతో తొలగించారు. ప్రధాన రహదారిపై మోకాల లోతు నీరు నిలిచిపోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలా పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్పేట రైల్వే స్టేషన్ వరకు రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. చాదర్ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హైత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సికింద్రాబాద్లోని జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కుత్బుల్లాపూర్లోని వెంకటేశ్వర నగర్, ఇందిరానగర్, వాణినగర్లలో ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ప్రశాంతి నగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద ప్రవహిస్తోంది. న్యూ బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉధృతి కొనసాగుతుంది. చింతల్, శ్రీనివాసనగర్ వీధుల్లో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీహిల్స్, ఫిలిం నగర్లో ఇండ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. తినే ఆహారంలోనూ నీరు చేరి మొత్తం కలుషితమైందని బాధితులు వాపోయారు. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. భారీ వరదలకు సనత్ నగర్లో కార్లు కొట్టుకుపోయాయి. పార్సిగుట్ట నుంచి రామానగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. పంజాగుట్ట కాలనీలోని సుఖ్ నివాస్ అపార్ట్మెంటు రైలింగ్పై పిడుగుపడటంతో ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు సైతం తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు. హైదరాబాద్లో భారీ వర్షాల దృష్ట్యా జలమండలి అప్రమత్తమైంది. జీఎం, డీజీఎం మేనేజర్తో జలమండలి ఎండీ జూమ్లో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు జలమండలి ఎండీ సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్పై దృష్టి పెట్టాలని జలమండలి ఎండీ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించాలన్న ఎండీ ఓవర్ఫ్లో అయ్యే
మ్యాన్ హోల్లను గుర్తించాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే 155-313కు ఫోన్ చేయాలని జలమండలి ఎండీ సూచించారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జలమండలి ఉద్యోగులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా తడిసి ముద్దైంది. పలుచోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డు కల్వర్టు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలం అమృతాపురంలో టోపీ మారెమ్మవ్వ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. కొండపోత వానకు పత్తికొండ, ఆదోని ప్రధాన రహదారిలో చిన్నహుల్తి సమీపంలోని హంద్రీవాగు నిండు కొండలా ప్రవహిస్తోంది. వరద నీరు ప్రధాన రహదారి పైకి రావడంతో పత్తికొండ, ఆదోని మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల సమీపంలో ఇసుకలేరు వాగు పొంగి ప్రధాన రహదారి మీదుగా ప్రవహిస్తోంది. హాలహర్వి మండలం చింతకొండ వద్ద తాత్కాలిక వంతెన కోతకు గురవడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. గూళ్యం వద్ద వేదవతి నది ఉగ్రరూపం దాల్చింది. హాలహర్విలో ఊరివంక జోరు మీదుంది. హాలహర్వి, నెట్రవటి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వెలుగోడులోని అమ్మవారి శాల వీధిలో మట్టి మిద్దె కూలి మద్దమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మరో 2కి గాయాలయ్యాయి. భారీ వానలకు మంత్రాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం చెరువును తలపిస్తోంది. వాన నీటితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి మఠంలోనే ఆశ్రయం కల్పించారు. నందికొట్కూరులోని మారుతినగర్, హాజీనగర్ కాలనీల ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. దేవనకొండ మండలం అలారదిన్నె వద్ద హంద్రీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హాలహర్వి, ఆలూరు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు, కూడేరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉదయం నుంచి ఆరుకొట్టాల, గడేకల్లు, పొలికి, పెంచులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కూడేరు మండలం గోటుకూరు పొలాల్లో చీనీ, దానిమ్మ తోటల్లో వర్షపు నీరు నిలిచిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంచంగిపుట్టు మండలం, లక్ష్మీపురం, బొంగపుట్టు పంచాయతీలకెళ్లే మార్గంలో గడ్డ పొంగి ప్రవహిస్తోంది. ధ్రువపత్రాల తనిఖీల కోసం వెళ్తున్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు, సర్పంచులు వాగులో దిగి బైక్ మోసుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఎప్పటికైనా వంతెన పూర్తి చేసి కష్టాలను తప్పించాలని కోరుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొండపోత వర్షానికి ఢిల్లీలోని చాలా ప్రాంతాలతో పాటు వంతెనల కింద భారీగా వాననీరు నిలిచింది. దీనివల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మింటో ప్రాంతంలో వాననీటిలో ఆటో సహా పలు వాహనాలు మునిగిపోయాయి. జేఎల్ఎన్ మార్గ్, బారకంబా రోడ్, రంజిత్ సింగ్ మార్గ్ వైపు ట్రాఫిక్ను దారి మళ్లించారు. కొన్ని చోట్ల మోకాల లోతు వాననీటిలోనే వాహనాల రాకపోకలు కొనసాగాయి. ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోనూ వర్షం కురిసింది. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్కు క్యాబినెట్లో చోటిస్తానని, కాని పక్షంలో సలహాదారుడిగా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అంటూ మస్క్పై ప్రశంసలు కురిపించారు. విద్యుత్ వాహనాలపై ఇస్తున్న $7,500 ట్యాక్స్ క్రెడిట్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానని ట్రంప్ చెప్పారు. మస్క్కు కీలక పదవి ఇస్తానని ట్రంప్ అనడం ఇదే తొలిసారి కాదు. 2016లో గెలిచిన సమయంలో 2 కీలక సలహా మండళ్లకు మస్క్ను ఎంపిక చేశారు. కానీ ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలనే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2017లోనే మస్క్ రాజీనామా చేశారు. మరోవైపు తనను క్యాబినెట్లోకి తీసుకుంటానన్న ట్రంప్ ప్రతిపాదనపై మస్క్ సానుకూలంగా స్పందించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్లో వెల్లడించారు.
తాజా అంశాన్ని చూస్తున్నాం. వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 10 మందితో ఏర్పాటు చేసే జాతీయ టాస్క్ ఫోర్స్లో ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ ఏఐజీ ఎండి డాక్టర్ నాగేశ్వర రెడ్డి సభ్యులుగా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు ప్రకటించిన జాతీయ టాస్క్ ఫోర్స్ వివరాలేంటి? సుప్రీంకోర్టులో ఈ రోజు కోల్కతాలో జరిగినటువంటి వైద్య విద్యార్థి అత్యాచారం ఘటనకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా కేసుపై విచారణ చేపట్టింది. జస్టిస్ డివై చంద్రచూడ్ సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపడుతూ ఘటన జరిగినటువంటి 12 గంటల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎందుకు సంశయించాల్సి వచ్చింది, అప్పుడు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది, వెంటనే ఎందుకు ఈ కేసు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులకు కానీ ఇతర భద్రతా సిబ్బందికి కానీ ఎందుకు ఈ రకమైనటువంటి సమాచారం ఇవ్వలేదు అని చెప్పి కళాశాల ప్రిన్సిపాల్ పై తీవ్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సందర్భంలో ప్రస్తుతం విచారణ జరుపుతున్నటువంటి సిబిఐకి 2 రోజుల్లో ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణ, దాంతో పాటు ఘటనకు దారి తీసినటువంటి కారణాలు, ఈ వ్యవహరించినటువంటి విధానాలు ఏమేమి ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సుప్రీంకోర్టు ముందుంచాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తూ దేశంలో భద్రతకు సంబంధించి ముఖ్యంగా ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి వైద్య కళాశాలల్లో జరుగుతున్నటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని తాము ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రకటించింది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు, అదే సందర్భంలో నిపుణులు, వారితో పాటుగా కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే సుప్రీంకోర్టు 10 మందితో కూడినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2 నెలల్లో టాస్క్ ఫోర్స్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, అందరి నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు ముఖ్యంగా వైద్య విద్యార్థులు, మహిళలు, వైద్య విద్యార్థుల రక్షణ, డాక్టర్ల సంబంధించినటువంటి భద్రతా వ్యవహారంలో చేపట్టాల్సినటువంటి చర్యలను కూలంకషంగా అధ్యయనం చేస్తూ ఒక సవివరమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ టాస్క్ ఫోర్స్ లో 10 మందితో కూడినటువంటి టాస్క్ ఫోర్స్ లో కీలకంగా వ్యవహరిస్తూ వైస్ అడ్మిరల్, అంటే ఆర్మీకి సంబంధించినటువంటి డాక్టర్ గా ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ డాక్టర్ ఆర్కే సరైన్ చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పి ఆయన నేతృత్వంలో ఉన్న టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిపుణుల బృందము, డాక్టర్ల బృందంలో 10 మంది టాస్క్ ఫోర్స్ బృందంలో ఏఐజీకి సంబంధించినటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హైదరాబాద్ కు చెందినటువంటి ఆసుపత్రి చీఫ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, ఆయనతో పాటుగా ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఎం శ్రీనివాస్, వీరితో పాటుగా డాక్టర్ ప్రతిమామూర్తి, బెంగళూరు నిమ్హాన్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రతిమామూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూజారి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ హెడ్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ అనితా సక్సేనా, అదేవిధంగా ముంబై గ్రాంట్ మెడికల్ కాలేజీ డీన్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రొఫెసర్ పల్లవి సప్రే, వీరితో పాటుగా ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం చీఫ్ గా ఉన్నటువంటి డాక్టర్ పద్మా శ్రీవాస్తవ, వీరితో పాటు వీరంతా వైద్య నిపుణులు, అదేవిధంగా వివిధ రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారు ఉన్నారు. వీరితో పాటు కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, వారితో పాటు వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించినటువంటి 3 కార్యదర్శులు ఈ టాస్క్ ఫోర్స్ లో ఉంటారని, వీరితో పాటుగా నేషనల్ హెల్త్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం టాస్క్ ఫోర్స్ అంతటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఫాలోఅప్ చేస్తారని, వారే అన్నింటినీ సమన్వయపరచడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పరిస్థితులను అధ్యయనం చేసి 2 నెలల్లో సవివరమైనటువంటి ముందు వెనువెంటనే చేపట్టాల్సినటువంటి జాగ్రత్త చర్యలు, ముఖ్యంగా ఆసుపత్రుల్లో మహిళలు, వైద్య సిబ్బంది, డాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన పూర్తి స్థాయి నివేదిక ఇచ్చినందుకు తదుపరి తాము ముందుకు వెళ్తాము అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సందర్భంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన, కాలేజీ యాజమాన్యం పైన సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22 లోపు, అంటే 2 రోజుల్లో ఘటనకు సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.